వెల్కమ్ టు శాస్త్రి స్మయో. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నిన్నటితో యువరాజు రాహుల్ గాంధీకి 56 ఏళ్ళు వచ్చాయి. నిన్న రాహుల్ గాంధీ పుట్టినరోజు. అయితే అసలు రాహుల్ గాంధీ జాతకంలో ప్రధాని అయ్యే యోగం ఉందా? ఎందుకంటే రాహుల్ గాంధీ 34 ఏళ్ల వయసులో ఎంపీగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 54 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడయ్యాడు. ఇప్పుడు 56 ఏళ్ళు. రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ ఫ్యామిలీలో 5వ తరానికి చెందిన నాయకుడు. ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ అయితే 58 ఏళ్లకి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇక నానమ్మ ఇందిరాగాంధీ 47 ఏళ్ల వయసుకి ప్రధానమంత్రి అయ్యింది. తండ్రి రాజీవ్ గాంధీ అయితే 40 ఏళ్ల వయసుకే ప్రధానమంత్రి పీఠాన్ని అందుకున్నాడు. మరి రాహుల్ గాంధీకి ఇప్పుడు 56 ఏళ్ళు. ఇంకా ప్రతిపక్ష నాయకుడిగానే పిల్లి మొగ్గులేస్తున్నాడు. కమ్యూనిస్టులు జ్యోతిబాసుని ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఏ రకంగా హిస్టారికల్ మిస్టేక్ చేశారో ప్రైమ్ మినిస్టర్ చేయకుండా, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయకుండా ఒక హిస్టారికల్ మిస్టేక్ చేసిందని చెప్పాలి. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది. మన్మోహన్ ప్రధాని అయ్యాడు. ఆయన క్యాబినెట్లో ఒకవేళ రాహుల్ గాంధీకి క్యాబినెట్ మినిస్టర్గా అవకాశం ఇచ్చి ఆ ఎక్స్పీరియన్స్తో 2009లో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ని కాకుండా రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి చేస్తున్నట్లయితే ఇప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి వేరే రకంగా ఉండేది. అలా చేయకుండా కాంగ్రెస్ పెద్ద మిస్టేక్ చేసిందని చెప్పాలి. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు రాహుల్ గాంధీకి ప్రధానిగా అవ్వడానికి ఇంచుమించుగా అనుకూలంగా లేవని చెప్పాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రజా ఆకర్షణలో తన నేషనలిస్టిక్ విధానాలతో ప్రజల్లో ప్రభుత్వ విధానాలతో దూసుకుపోతున్నాడు. సుమారు 60% మంది ప్రజలు 2029లో కూడా నరేంద్ర మోడీయే ప్రధాని కావాలని ఆశిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశాలే ఉన్నాయని ఇంచుమించు అందరూ చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ షాల్ని ఎదుర్కొని రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం అంత ఈజీ కాదు. అయితే రాహుల్ గాంధీకి కొన్ని అనుకూలమైన అంశాలు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఆ అంశాలు ఏంటంటే, ప్రతిపక్షాల్లో రాహుల్ గాంధీగే ఒక ముఖ్యమైన లీడర్గా, హీరోగా ప్రస్తుతం కనిపించడం. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయి 0 అయింది. తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయి 0 అయ్యాడు. ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళిద్దరి ఓటమి తర్వాత రాహుల్ గాంధీయే ప్రతిపక్షాల్లో హీరో అయ్యాడు. అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ తమ రాష్ట్రాలకే పరిమితం అయిపోయారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ అయితే పంజాబ్, ఢిల్లీల మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో తనే ప్రతిపక్షాలకి ఒక సుప్రీం లీడర్గా నరేంద్ర మోడీని ఎదుర్కొనే శక్తిగా ప్రజల్లో ప్రొజెక్ట్ అవడంలో రాహుల్ గాంధీ కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఈ సక్సెస్తోనే రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే తహతహలాడుతున్నాడు. ఇక రెండో అంశం, సౌత్ ఇండియాలో కాంగ్రెస్ బలంగా ఉండడం. నార్త్, ఈస్ట్, వెస్ట్ కాంగ్రెస్ పార్టీ 0 అయినా సౌత్లో కాంగ్రెస్ బలంగానే ఉంది. ముఖ్యంగా కేరళంలో రాహుల్ గాంధీ స్ట్రాటజీస్తో పినరయి విజయ్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని కమ్యూనిస్టులు ఇంటికి పంపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రావడంతో రాహుల్ గాంధీకి కేరళంలో కాంగ్రెస్ బలం చాలా ముఖ్యంగా మారింది. ఇక తమిళనాడులో అయితే 60 సంవత్సరాల తర్వాత విజయ్ రూపంలో అదృష్టం కాంగ్రెస్ తలుపులు తట్టితే దాన్ని రాహుల్ గాంధీ చాలా తెలివిగా ఉపయోగించుకుని డిఎంకేకి టాటా బాయ్ బాయ్ చెప్పి విజయ్ ప్రభుత్వంలో అధికారంలోకి రావడం ద్వారా తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ని స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డాడు. ఇక కర్ణాటక విషయానికి వస్తే డికే శివకుమార్ని ముఖ్యమంత్రి చేసి రాహుల్ గాంధీ బెస్ట్ డెసిషన్ తీసుకుని చెప్పాలి. ఎందుకంటే డికే శివకుమార్ ఫైనాన్షియల్గా సౌండ్, అలాగే క్యాడర్లో కూడా డికే శివకుమార్కి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇలాంటి నాయకుడిని ముఖ్యమంత్రి చేయడం ద్వారా
2028 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వచ్చే లోక్సభ ఎలక్షన్స్కి కర్ణాటకను కాంగ్రెస్ వైపుగా రాహుల్ గాంధీ సిద్ధం చేస్తున్నాడనే చెప్పాలి. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డికి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డికి అవకాశాలు ఇవ్వడం ద్వారా, ఫ్రీడమ్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీని కూడా తెలంగాణలో కూడా ఇంచుమించుగా అదుపులోనే ఉంచుకున్నట్లుగా రాహుల్ గాంధీ డెసిషన్స్ విషయంలో మనకు కనిపిస్తుంది. ఈ రకంగా సౌత్లో కాంగ్రెస్ బలంగా ఉండడం, రాహుల్ గాంధీ నిర్ణయాలు 1 by 1 సక్సెస్ అవ్వడం రాహుల్ గాంధీకి పెద్ద బలమని చెప్పాలి. అయితే ఈ బలం కాస్త నార్త్, ఈస్ట్, వెస్ట్కి వెళ్ళేటప్పటికి బలహీనంగా మారుతుంది. సో ఇదే రాహుల్ గాంధీకి ఒక మైనస్. ఇక మూడో అంశం, ప్రభుత్వ వ్యతిరేకతని ఎన్కాష్ చేసుకోవాలనే తహతహ. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 2029కి అధికారంలోకి వచ్చి 15 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంతకాలం అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద సాధారణంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకతనే ఒక ఆయుధంగా మార్చుకుని రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కలలుగంటున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి విధానాలు కానీ, ఒక పాలసీస్ కానీ ఏమీ లేవు. ఆర్థికంగా, రాజకీయంగా, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ పరంగా ఏ రకంగానూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో చెప్పుకునేందుకు, బీజేపీని, నరేంద్ర మోడీకి ధీటుగా ప్రజలలో వెళ్లేందుకు ఎటువంటి నిర్ణయాలు కానీ, పాలసీస్ కానీ లేవు. కేవలం మోడీ ప్రభుత్వ వ్యతిరేకత మీదే, ఎందుకంటే 15 సంవత్సరాల అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వ వ్యతిరేకత మీదే రాహుల్ గాంధీ ఆశలు పెట్టుకుని ప్రధానమంత్రి అవ్వాలనే ఆశల పలకిలో ఊరేగుతున్నాడు. ఆ కోణంలోనే మోడీని ప్రతిరోజు విమర్శలు చేస్తూ రాహుల్ గాంధీ జనాల మధ్యన ఉండాలని కోరుకుంటున్నాడు. సో ఇది రాహుల్ గాంధీకి ఉన్న కొన్ని ప్లస్. అయితే మోడీ చాణక్య నీతి ముందు రాహుల్ గాంధీ నెగ్గుతాడా, 2029లో ప్రధాని అవుతాడా అంటే $1 మిలియన్ ప్రశ్న అనే సమాధానం, $1 మిలియన్ నుంచి ప్రశ్నగా చెప్పాలి. సో ఎనీహౌ రాహుల్ గాంధీ 56 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ముత్తాత జవహర్లాల్ నెహ్రూ 58 ఏళ్ళకి ప్రధాని అయ్యాడు. అట్లీస్ట్ 2029కి 59 ఏళ్ళు వస్తాయి రాహుల్ గాంధీకి. అప్పుడైనా ప్రధానమంత్రి అవుతాడా? ఆ యోగం ఉందా? చూడాలి ఏం జరుగుతుందో. రాహుల్ గాంధీ జాతకంలో ప్రధాని అయ్యే యోగం ఉందా అనే ప్రశ్న మీద మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.